హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేనైతే ఒక లదాఖ్ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. నేను ఒక్కనే వెళ్తున్నా, సోలో రైడు 15 days అనమాట. సో ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుంచి ప్రజెంట్ ఇప్పుడు నాగ్పూర్ రూమ్లో అయితే ఉన్నా. మార్నింగ్ నేను ఇంట్రో ఇవ్వలేదు, అందుకని చెప్పి రూమ్కి వచ్చిన తర్వాత ఇంట్రో అయితే ఇస్తున్నా. నాగ్పూర్ మా ఇంటి దగ్గర నుంచి 507 kilometers అయితే ఉంది. సో మధ్యలో మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండే, అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయింది. ఆల్మోస్ట్ 7 వరకు నాకు నాగ్పూర్ వచ్చేసిన. ఈరోజు నా జర్నీ వచ్చేసి ఆరామ్స్ వెళ్ళిపోయింది. కాకపోతే ఏంటంటే ఎండ అయితే అసలు ఘోరంగా ఉండే, ఎంత 42 degrees అయితే ఉండే ఎండ. సో ఇక మెల్లగా అయితే వచ్చేసిన ఆరామ్సే. సో సోలో రైడ్ అయితే వెళ్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరేనా, పోతా మామ. బాయ్ బాయ్ అన్న. థ్యాంక్ యూ. ఎప్పుడు ఏం ఫోన్ చేసినా తొందర రెస్పాండ్ అవ్వండి. బాయ్ మమ్మీ. బాయ్. మమ్మీతో డబ్బులు తీసుకో, ఇచ్చిన. బాయ్ మా. బాయ్ వద్దునే, పోతున్నా. సరే, ఫోన్ చేస్తాలే. రైటా. బాయ్ మామ. బాయ్ అన్న. సో ఫైనల్గా అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినా. టైం ఇప్పుడు కరెక్ట్ 6:30 అయింది. నేను 6కి వెళ్దాం అనుకున్నా. సో వెదర్ పర్లేదు, మస్తు ఉంది ఇప్పుడైతే. ఇక ఎండ కొడుతుంటే మనకు తెలుస్తుంది. మమ్మ పోతున్నా. పిచ్చోను అమ్మ రావచ్చుగా మామ ఇంటికాడికి. రాజేష్ గారు, నవీన్ గారు వచ్చిండ్రి, ఉన్నారు. సరే పోతా, కూర్చునికే జాగలేదు, లేకపోతే ఎక్కించుకుంటుంటే. సరేనా, బాయ్. ఈ మనిషి గురించి చాలా మాట్లాడాలి, ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు మాట్లాడతా. ఇక ఇప్పుడు లేట్ అయింది, తొందర వెళ్ళిపోదాం. బాయ్ మామ. తీసుకున్నాం మామ. బాయ్ 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 బాయ్. సో ప్రజెంట్ వచ్చేసి మనము ఆరాంఘర్ దగ్గర ఉంటాం కదా. ఈయన మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి ఈరోజు ఫస్ట్ డే నేను నాగ్పూర్ అనుకుంటున్నా. నాగ్పూర్ వెళ్ళడానికి 507 kilometers అయితే ఉంది. ఇక ఇప్పటికైతే నేను మ్యాప్ అయితే పెట్టలేదు. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. రీసెంట్గానే మనోనికి జాబ్ వచ్చింది. ఇప్పుడైతే మనోన్ దగ్గరికి డిచ్పల్లి వెళ్ళాలన్నమాట. డిచ్పల్లి వెళ్ళి, డిచ్పల్లిలో మనోన్ది చిన్న లగేజ్ ఉంది, ఆ లగేజ్ బ్యాగ్ ఇచ్చేసి నేనైతే ఇక వెళ్ళిపోవాలి. సో ఈరోజు మన రూట్ వచ్చేసి మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ పై నుంచి బోయిన్పల్లి నుంచి కొంపల్లి, అట్లా మేడ్చల్ నుంచి అయితే వెళ్ళిపోతాను నేను. సో ఇక ఈరోజు నాగ్పూర్ వెళ్ళే లోపు ఎంత టైం అవుతుంది అనేది అయితే చూద్దాము. ఫస్ట్ అయితే నేను పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా సెట్ చేసుకున్నా. దాదాపు ఒక 3-4 months తర్వాత నేనైతే ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు ముందైతే పెట్రోల్ కొట్టించుకుందాము. ఈ పెట్రోల్ వచ్చేసి నేను ఫస్ట్ టైము, నేను డైలీ డ్యూటీకి వెళ్తుంటా కదా ఆటో నడపడానికి. అందులో నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి అన్నమాట HP Payలో. అదే అమౌంట్ నేను గత కొంతకాలంగా నేనైతే దాన్ని సేవ్ చేసుకుంటూ పెట్టుకునిండే. ఇప్పుడు దగ్గర ఒక 590+ అయితే అయ్యింది. 590+ నేను ఎక్స్ట్రా HP Pay ద్వారా నేను ఫ్రీగా అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుంటా. సో ఇది వచ్చేసి HP Pay అమౌంట్ అనమాట. నేను డైలీ ఇక్కడనే పెట్రోల్ అయితే కొట్టించుతా. నాకు క్యాష్ బ్యాక్ గత దగ్గర 1 year అవుతుందేమో మరి. 591 rupees అయితే క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇదే మనీ తోటి నేను ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించుకుంటా. ఇప్పుడైతే పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నా. 591కి నాకు 5.5 liters అయితే వచ్చింది. ఇక ఈ పెట్రోల్ తోటి మనం ఎంత దూరం వస్తామో కూడా చూడాలి. ఒక్క నిమిషం ఆగితే ఉక్కపోతే అయితే మామూలుగా అయితే లేదు. అయితే మనము ట్యాంక్ బోర్డు దగ్గర అయితే ఉన్నాము. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనమాట. సో మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు సెక్రటేరియట్ అనమాట. నేను ఇది ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అయితే ఈ రూట్కి అయితే వస్తున్నా. అబ్బా వేరే లెవెల్ ఉందిగా, మొత్తం క్రేజీ ఉంది బాబ్. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే ఈ రూట్కి వస్తున్నా. సూపర్ అయితే ఉంది. ఇక్కడ మన తెలంగాణ అమరవీరుల స్తూపం అనమాట ఇది. సో ఇక టైం వచ్చేసి 7 అవుతుంది. దగ్గర 1 hour పట్టేటట్టుంది నేను సిటీ దాటడానికి. సో దగ్గర 40 నిమిషాలు అయిపోయిందేమో అనుకుంటా ఇక్కడ నుంచి, సిటీలో నుంచి బయటికి వెళ్ళడానికి. సో ఇంకా లేట్ అయింటే మాత్రం ఇంకా నాకు చుక్కలే కనిపిస్తుండే. మొత్తం నా ఎనర్జీ మొత్తం కూడా ఈయనే పోతుండే. సో ఇక ఆల్మోస్ట్ ఇక అవుటర్ రింగ్ రోడ్ అయితే వచ్చేసింది, దగ్గరకు వచ్చేసినాము. సో ఇక పద్యాలు ఎక్కడన్నా ఒక్కసారి టీ బ్రేక్ ఇట్లా తీసుకొని
ఇక డైరెక్ట్గా వెళ్ళిపోవడే. సో ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా మొత్తం కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుందో. మొత్తం ఫ్లైఓవర్లు అయితే పడుతున్నాయి ఈ రూట్లో. సో ఇప్పుడే మనకు సూర్యుడు కూడా బయటకు వస్తున్నాడు. ఇంకా గట్టిగా వెళ్తే ఇంకా ఏందో పరిస్థితి. నేను ఓకే కానీ బండి తట్టుకోవాలి మెయిన్. మనదే 150cc. ఇక చూద్దాం బండి సిచ్యువేషన్ బట్టి వీలైనప్పుడల్లా మధ్యలో అక్కడ గంట ఆగుకుంటూ అయితే మంచిగా ఆరామ్సే వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ అయితే నేనైతే సోలోగా అయితే వెళ్తున్నా, ఫస్ట్ టైం వెళ్తున్నా. సో చూడాలి నేను మంచిగా పోయి మంచిగా వస్తానా, లేకపోతే అక్కడక్కడ చిన్న ఇబ్బందులు ఏమన్నా ఎదురుపడతావా అవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే నన్ను ఈ రైడ్ వెళ్తున్నందుకు మస్తు ఖుషి ఉన్నా. కాకపోతే ఏంటంటే ఒక చిన్న వెళ్తీ ఉందబ్బా. అదేంటంటే నాతో పాటు ఇంకొక కో రైడర్ వచ్చింటే సూపర్ అంటే సూపర్ ఉంటుండే అబ్బా. ఇంకా అన్నిటికన్నీ పర్ఫెక్ట్గా. సపోజ్ ఎక్కడన్నా మంచి లొకేషన్ కనపడ్డ దగ్గర ఆపి ఫొటోస్ దిగడానికి కానీ, సపోజ్ రూమ్ షేరింగ్ కానీ, ఒక్కోసారి నాకు ఏమైనా బండి ప్రాబ్లం అయినా కానీ, నాకేమైనా ప్రాబ్లం అయినా కానీ ఇంకో మనిషి తోడుంటే ఇద్దరికిద్దరు మంచిగా పర్ఫెక్ట్ సెట్ అవుతారు జోడీ రైడర్. ఇంకోటి ఏంటంటే ఇక లదాఖ్ రైడ్స్ ఇప్పుడే ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తారు కదా అందరూ. మేబీ ఎవరైనా నాకు సింగిల్గా ఎవరైనా ఒక మంచి పర్సన్ పరిచయం అయితే ఇద్దరం కలిసి అయితే ట్రావెల్ చేస్తాము. అట్లా మంచిగా ఎవరైనా తోడు దొరకాలని కోరుకుంటున్నాను నేనైతే. సో చూద్దాం, లెట్స్ సీ. సో ఎండలు అయితే మనకు దగ్గర ఢిల్లీ దాటే వరకు అయితే ఘోరంగా అయితే ఉంటాయి ఎండలు. ఇంకా తప్పదిగా ఢిల్లీ దాటినామంటే ఇంకా మొత్తం ఇక వేరే అంటే వేరే లెవెల్ అంతా. సో మొత్తానికి అయితే మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈ రోజు నుంచి దగ్గర 15 నుంచి 20 రోజులు ఇక హైదరాబాద్కి అయితే దండం. నా బండికి అయితే ఫుల్ రెస్ట్ దొరుకుతుంది నా ఆటోకి. ఘోరంగా రెస్ట్ దొరుకుతుంది. ఇన్ని రోజులు ఎప్పుడు ఉండలేదు. లాస్ట్ టైము కన్యాకుమారి వెళ్ళినాం కదా మేము. అప్పుడు ఎంత మహా అంటే ఒక 10 days ఏమో వెళ్ళినాం అనుకుంటా. సౌత్ రైడ్ వెళ్ళినప్పుడు 10 daysలో వచ్చినాం. సో మొత్తానికైతే నేను మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడన్నా సరే ఇక్కడ చిన్న రైడ్లు పోయినా కానీ, అక్కడక్కడ పోయినా కానీ నాతో పాటు ఎవరైనా పిలియన్ రైడర్ని ఖచ్చితంగా వెంబడేసుకొని పోతుండే. అదే మెయిన్ చెప్పినా కదా, ఫొటోస్ దిగడానికి దాని గురించి మెయిన్ ఒక పర్సన్ అయితే వేసుకొని పోతుండే. సో ఇప్పుడైతే సోలోకి వెళ్తున్నా. ఫైనల్గా అయితే నాకైతే మస్తు హ్యాపీ ఉంది అబ్బా, నిజం చెప్తున్నా. నేను ఫస్ట్ టైం ఈ నార్త్ సైడ్ అయితే వెళ్తున్నా. ఇప్పటి వరకు నిజం చెప్తున్నా, మేడ్చల్ దాటిన తర్వాత అవతలకి ఇంతవరకు పోలేదు. ఇంకా ఒకవేళ తిరిగినా కానీ మొత్తం సౌత్ సైడే తిరిగినా, ఇటైతే వెళ్ళడం ఫస్ట్ టైం. ఒక్కసారి మా బ్రదర్ వాళ్ళు ఎంబడ మెదక్ చర్చికి వెళ్ళినబ్బా, అంతే. సో నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఇక ఆల్మోస్ట్ ఇక మాన్సూన్ కూడా మనకు దగ్గర వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ మంత్ అయ్యిందంటే ఇక మాన్సూన్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో రిటర్న్ వచ్చిన తర్వాత మన తెలంగాణలోనే చాలా రైడ్స్ అయితే చేయాలి. వీలైతే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క 2-3 days ఉండి ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. సో మొత్తం కూడా రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు రమ్మంటే వస్తారు, కానీ నాకేంటంటే నా బండి అనేది చిన్న సీసీ 150cc. ఇక మళ్ళీ నాకు లగేజ్ ఉంటుంది, టాప్ బాక్స్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇక ఎట్లా తీసుకోవో చెప్పండి. ఏదో దగ్గర అంటే ఓకే నడిచిపోతుంది, కానీ లాంగ్ రైడ్కి అయితే మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఇక స్కిప్ చేసుకున్నా. గైస్ ఫైనలీ నాకు ఫస్ట్ డే వీడియో అయితే దెబ్బ పడింది. సో విషయం ఏంటంటే ప్రీమియర్ ప్రోలో వీడియోస్ అయితే ఎడిట్ చేసిన. ఒక 4-5 వీడియోస్ ఎడిట్ చేసిన తర్వాత నేను మామూలుగా ఎప్పటిలాగానే వీడియోస్ మంచిగా ప్లే అయితే వర్క్ అయితే అని చెప్పి అనుకున్నా. సో అట్లా అని చెప్పి నేను ఫస్ట్ డే వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఇక వీడియో అప్లోడ్ చేస్తుంటే విషయం ఏమైందంటే ఒక 10 minutes దాకా వీడియో ప్లే అయ్యింది. తర్వాత ఇక వీడియో వీ కెనాట్ ప్లే అని పడుతుంది. సో అప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇక. సో ఇక నేను చేసేది ఏం లేక మస్తు ట్రై చేసిన రికవరీ చేయడానికి. సో ఇక నా వల్ల అయినంత వరకు ప్రయత్నం చేసిన. సో నాకైతే ఇక మ్యాక్స్ ఇక కాలేదు.
నేను చేసిన పొరపాటు ఏంటంటే ల్యాప్టాప్లో స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల డే 1 వీడియోస్ ఆల్రెడీ ఎడిట్ చేసిన కానీ నేను డిలీట్ చేసేసిన వీడియోస్ డే 1వి. సో అది నాకు పెద్ద మైనస్ అయింది. సో ఇక చేసేది ఏం లేక ఒక 10 మినిట్స్ వీడియో వరకు మంచిగా ఉంటే ఇంకా వీడియోని అయితే నేను డే 1 వీడియో కింద అయితే పెట్టేసిన. సో నెక్స్ట్ అయితే ఇలాంటి పొరపాట్లు ఏముండవు, ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, ఖచ్చితంగా కూడా చెప్తున్నా. చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్. మేబీ ఢిల్లీ తర్వాత ఇక మంచి మంచి లొకేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ అయితే ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకుంటా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.